వాక్యం చెప్పే విషయంలో మా ప్రభా నా తండ్రి మైకు నా తండ్రి డోలాకు కంజర ప్రభా హార్మోని కూడా ప్రభు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకుంటారండి ప్రభా. అదేవిధంగా మా ప్రభా కరెంటును కూడా ప్రభు నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుతారండి. నా నాయన ఇతర శబ్దాల నుంచి కూడా దూరపరచండి ప్రభు. సహాయం దయచేయండి మా ప్రభా. నా నాయన ఇప్పుడు నా తండ్రి నా నాయన కూడికి ఆరంభిస్తుండగా ప్రభా నిబిడలైన వారు ప్రభా సకాలంలో చూడుకుంటారండి నా నాయన. మరి అంతేకాదు ప్రభా ఎవరైనా అలక్ష్యం నిర్లక్ష్యం చేసి ప్రభా సకాలంలో తీసుకుని రమ్మని ప్రభు ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి నాయన. వంట పనులు కూడా ప్రభావ మీరే తోడ్పడి నడిపించండి ప్రభావ. నాయన వారికి కావాల్సిన భాగ్యం వారికి దయచేయండి. వారికి రావాల్సిన మెండైన దీవెన వారికి దయచేయండి నాయన. వారు చేస్తున్న పనిబాట్ల ప్రభావ నా తండ్రి నాయన భోజనాలు వంటలో కూడా ప్రభావ రుచికరమైన భోజనాలు ప్రభావ సిద్ధపరిచినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పుడు కూడిక ఆరంభిస్తుండగా ప్రభు మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేస్తారు. ప్రార్థనతో కూడికి మనం ప్రారంభిస్తున్నాం. దేవుడు ప్రార్థన చేస్తున్నాము. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైనటువంటి దేవా, నీతికి వాస్తవమైనటువంటి మహాప్రభు, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి మీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తుండగా ప్రార్థన అర్పించండి. వైకాలం మీద నాయన వారు చేసుకొచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రంలో కూడా ప్రత్యేకమైన తండ్రి చూపించినట్టున్న మహారాజా సాయంత్రం కూడిలో కూడా ప్రత్యేకమైన స్థాయి తోచి పాఠశాలను నేర్చుకోండి. మీ పరిశుద్ధ లేఖనాల చేత నాయన మరి ఎవరైతే ఇంకా రక్షణ మానవ అనుభవానికి రావాల్సిందో నా యొక్క అనాథ సంకల్పాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ నిలబడుతున్న మీరు ఆత్మ బలపరచబడుతుంది. పాఠంలో కూడా మీరు సహాయపడవలసిందిగా కోరుకుంటూ ఆరంభించి ముగింపు వరకు ప్రత్యేకమైన మీ గ్రూప్ నుంచి నడిపిస్తున్నామని కోరుకోవచ్చు. ఘనత మహిమ స్తుతి ప్రభావం మీకు ఆరోపిస్తూ చివరి స్తోత్రములు రావాల్సిన వారిని త్వరపెట్టి నడిపిస్తున్నామని కోరుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి మిగిలిన హక్కుల అతను వేడుకుంటున్నాం తండ్రి. ఆడవాళ్ళకి ఇచ్చిన గొప్ప కార్యములు చేసేదని మన ముఖ్యము ప్రభు గొప్ప నీళ్ళ వర్షము మనపై కురిపించేదాం. పౌరుగా దేవుడు
కార్యములు చేయాలి మనము సాయించదము ప్రభు
నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించుకుని కదా తింటివా అని అడిగాను. అసలు నీకు దిగంబరు అని చెప్పింది అసలు నువ్వే చేస్తా నాకు కదా నువ్వు దిగబడుతున్నటువంటి ఏంటి కర్మ? ఎవరు చేసిన ఈ కర్మ? నీకు ఇలాంటి కష్టంలో మనము దేవుడి మన కోసం ఆయన సర్వపరచం కట్టించి ఆయన నమ్మిందండి. మనం ఆయన నమ్మడం కాదు. ఇలా మనం ఆయన నమ్మినమా అమ్మినమా చెప్పండి. దేవుడే మనల్ని నమ్మింది. దేవుడిలో మనం నమ్మింది దేవుడు. నమ్మిన వాళ్ళు మనం ఏం చెప్తాం? ఆయన నమ్ముతారువా? ఆయన అవమానపరుస్తారువా? మీరు ఎవరు కూడా వెళ్ళాలి. ఆదాము వెళ్ళాలి. ఆదాము దేవుడి కుమారుడు మర్చిపోయాడు. ఒకసారి మనం చూసాడు. మన విశ్వాసంలో దేవుడు మనం ఏం చేసా మర్చిపోవాలి. మర్చిపోతే మనం మర్చిపోయినా చెప్పండి ఆయన మర్చిపోయేవాడు కాదు. ఏమో మమ్మల్ని మామూలేదు కదా మమ్మల్ని మాకు మర్చిపోయా. దేవుడు మర్చిపోయాడు కాదు, మనమే మర్చిపోతున్నాం. అయితే గుండె మర్చిపో. అసలు నువ్వు ఎవరో తెలుసుకుంటే అసలు నువ్వు అంత గొప్ప వ్యక్తులు. నీకోసం దేవుడు ఏం ప్లాన్ చేసిందో, ఎంత ప్రయత్నం చేసిందో, ఏం కల్పించిందో నువ్వు మర్చిపోతే ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. ఆత్మీయంగా మనం ఎదగలేము. ఆత్మీయంగా మనం పరికత్తులో రాలేం. ఆత్మ మర్చిపోయాడు. ఏం చేసినట్టు మర్చిపోయింది. ఏం మర్చిపోయింది చెప్పడం? ఆయన ఎవరో మర్చిపోయాడు. అదే ఒక ఎమ్మెల్యే గారు కుమారుడు అనుకోండి, ఆయన గోళీలు ఆడితే అక్కడ గోళీలు అక్కడ కూర్చొని గోగలో తిరుపతి కూర్చుంటే అక్కడ ఎవరు ఈ ఆట ఆడతాను అనుకో. ఆయన తెలిసేది రాజులైన యాజకు కుమారుడు, దేవుని కుమారుడు మనం. అది మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాం? సౌడు కనుక అది మనం మర్చిపోయింది కాక వినాలి. ఆత్మీయంగా ఎంత నష్టపోతుంది. గురిందే నేను చచ్చిపోతే పాల్గొనకపోతున్నాను. నీకు గమనిస్తాను ఉందా? నీకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉందా కదా క్రైస్తవులు? అయితే ఏం చేశాను? చదువు 2వ అధ్యాయం, 3వ అధ్యాయం క్షమించండి 3వ అధ్యాయం 23వ వచనం చదువు. దేవుడైన యెహోవా దానిని చేతపరచుటకు అలా ఏదైనా తోట నుండి అతను పంపివేశాను. ఏం చేసినట్టు పంపివేయడం కాదండి, ఇంకా అది ఇంకొక కింద చదువు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టాల్సి వచ్చింది. పంపివేస్తే పోట్ల ఎవరికండి? దేవుడు కావాల్సి ఏం చేసిండు? వెళ్ళగొట్టాల్సి వచ్చింది. ఎందుకన్నట్లయితే ఏం మర్చిపోయినది? దేవుని కుమారుడని మర్చిపోయాడు. నేను దేవుని కుమారుణ్ణి. సపోర్ట్ మనం దేవుని కుమారుడు మనం. అదేనండి దేవుని కుమారుడు. దేవుని కుమారుడు
నలుగురు కుమార్తెలు చక్కగా ఉన్నాయి, వాళ్ళతో చక్కగా అవుతాడు, వీళ్ళే చక్కగా ఉన్నాయి, మనం ఎవరు అనగాడా కదా. అయితే ఆ వేదరాశం తెలుసండి, దేవుని కుమారుడు నలుగురు కుమార్తెలు చక్కగా వారని వారి వారి ఇష్టానుసారంగా వివాహాలు చేస్తున్నారు. జాగ్రత్త జాగ్రత్త అండి. సహోదరు ఈ రాత్రి కాలంలో నీవు ఇష్టానుసారంగా జీవించవద్దు, నీవు ఇష్టానుసారం బ్రతకొద్దు, నువ్వు ఇష్టానుసారం బ్రతకొద్దు. మన ఎవరో తెలుసుకోవాలండి, మన ఎవరో ఎరగాలి, మన ఎవరో గ్రహించాలి. మన ఎవరో తెలుసుకోకపోతే పరలోకం మన కోసం ఎక్కడ ఉంటుంది? దానికి కావాల్సి దాన్ని చేదారించుకుంటావాలి. నువ్వు నిర్లక్ష్యం ఉంటే, నువ్వు నిర్లక్ష్యం అయితే నీళ్ళు ఉంటే, నిర్లక్ష్యం ఉంటే కావలసి ఎవరికి తెలుసండి? పరలోకరాజ్యం దానికి, పరలోకరాజ్యం దానికి సహోదరి సోదరుడ కనుక నిర్లక్ష్యంత భయంకరం రాసిందండి. ఈ రాత్రి రాష్ట్రంలో ఆదాము ఎవరికి చెప్పండి, వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి తీర్చుకోండి. ఆయన తెచ్చుకోవడం దేవుడు కనిపించినది, ఆయన తెచ్చుకోండి. మనం పరలోకం పోకుంటాం, కారణం మనం తెచ్చుకోవడం దేవుడు చేస్తారా? మనమే చేసుకోవాల్సి వచ్చింది. ఎవరు చేసుకోండి, వాళ్ళు అనుభవించాలా. సహోదరి సోదరు ఈ రాత్రి కాలంలో ఎవరు సార్ దేవుడు నీకు వస్తాయి. మనం గురిగా ఉంటానికే, మనం విశ్వాసం కలిగి ఉంటానికే, మనము అబ్రహాముగా ఉంటానికే, మనము రాహులుగా ఉంటానికే, మనం పౌరులుగా ఉంటానికే ఆయన ఆశ ఉన్నది, ఆయన కోరుకున్నది. ఆయన మన కోసం పరలోకరాజ్యం కట్టించింది. ఈ పశువుల కోసం కాదు, జంతువుల కోసం కాదని ఆయన కట్టించింది. నాకు తెలుసండి, నేను చచ్చిపోతే పరలోకం పోతాను. నీకులా గమనిస్తాను, నీకులా ఆశ, నీకులా కోరిక. ఈ రాత్రి సమయంలో అలా ఉండాలని దేవుడు ఆశ, అలా ఉండాలని దేవుడి కోరిక. అలాగే లేదు, అలాగే లేదు, ప్రజలు అలా లేరు. ఏదో రావచ్చు పోతున్నట్లు ఉన్నారు వాళ్ళ జీవితంలో. కనుక చూడండి, మనిషి తెలుగుతో బ్రతుకుతుంది తప్ప జ్ఞానంతో బ్రతకట్లా. తెలుగుతో బ్రతుకుతుంది తప్ప చెప్పండి, జ్ఞానంతో బ్రతకట్లా. ఇప్పుడు మనుషుల దగ్గర, ఇప్పుడు విశ్వాసం దగ్గర, ఏ విశ్వాసం దగ్గర జ్ఞానం లేదు. ఏమి తెలుసా? తెలుగు ఎట్లా ఏం చేస్తే పరిస్థితి. ఇప్పుడు దీనికి జ్ఞానం ఏమేయాలి? 24 గంటలు చెప్పారు. దీని జీవితంలో నీకు తెలుగుతో బ్రతకట్లేదా? తెలుగుతో బ్రతకలేదు. తెలుగు పరలోకం చేసుకోదు, జ్ఞానం పరలోకం చేసుకోవాలి. జ్ఞానం పరలోకం చేసుకోవాలి తెలుగుతో. అట్లా తెలుగుతో బ్రతకలేదు. ఎవరైనా వచ్చినప్పుడు ఏం చెప్పాలి? దానికి మనం తెలుగు ఉపయోగిస్తాం. ఇప్పుడు అక్క అన్నగారు రాత రాలేదు, 30 వారు అడిగితే ఇప్పుడు చెప్పాలి, దానికి తెలుగు ఉపయోగించడమే. అని గొప్ప మరి ఎట్లా తెలుగు ఉపయోగించాలా? ప్రతిదీ తెలుగు ఉపయోగించడం తప్ప ఆ జ్ఞానం లేదు. జ్ఞానం చూడండి, జ్ఞానం దేవుడు, తెలుగు మనిషి. ఆ తెలుగులో ఏమో తెలుసా? స్వార్థం ఉంటుంది, ఆ తెలుగులో అసూయ ఉంటుంది, ఆ తెలుగులో భగవతి, ఆ తెలుగులో మోసం ఉంటుందండి. ప్రభు రాసిన తెలుగు కాదు, జ్ఞానం కావాలి. జ్ఞానంలో తగ్గింపు, జ్ఞానంలో ప్రేమ ఉంటుంది, జ్ఞానంలో లోపల ఉంటుంది, జ్ఞానంలో దేవుడు ఉంటుంది, జ్ఞానంలో ఎవరు తెలుసండి? తగ్గింపు జీవితం ఉంటుంది. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తాను. నాకైతే మంచిగా ఉదాహరణ, మంచి పాట పాడే వ్యక్తి ఒక ఆయన అనుకోండి, ఇతనికి పాటలు రావు సరిగా. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు అందరంలో. నిలబడ్డ వ్యక్తి పాటలు సరిగా రావు, వచ్చి ఆయన మాత్రం పాట వస్తాయి. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఆయన రాంగులు ఏం చేయాలి చెప్పండి? పక్కకి వెళ్ళి
తెలుగు ఉపయోగిస్తున్నాం ఎక్కడగా అదే అది జ్ఞానం ఉపయోగించుకురా ఈ రాత్రి కష్టంలో నువ్వు తెలుగు ఉపయోగిస్తున్నావా జ్ఞానం ఉపయోగిస్తున్నావా సొలొమోను ఏమని చూసాడు అయ్యా నాకు తగిన జ్ఞానం దయచేయండి ఆయన తగిన జ్ఞానం దయచేయడం అన్నాడు ఆయన అడిగినప్పుడు తెలుగు తెలియదు అయినా కూడా తెలుగులోనే నడిచింది తెలుగులోనే ఆ రాష్ట్రాలను వెళ్ళింది తెలుగులో ఆ దేశాన్ని వెళ్ళిండు చివరికి తెలుగు తెలాలి తెలుగు అయిపోయింది అది తిరిగి అయిపోయింది తెల్లారి తిరిగి తెల్లారి తిరిగి ఉండాలి తెల్లారి నది నాకు ముగించుకోడు ఆయన జీవితం అయిపోయాడు ఎప్పటి నుంచో వచ్చింది ఆయన కోసం ఆ జ్ఞానాన్ని కోసం శివాలయం నుంచి వచ్చిందండి వచ్చి కృషిలో ప్రశ్నలు అయ్యి ఆయనకి ఇవ్వాల్సిన కాలం పిలిచిపోయింది వామ్మో వామ్మో అన్నది కానీ చివరికి తెలుగు ఉపయోగించింది కనుక ఈ రాత్రి రాష్ట్రంలో నువ్వు దేవుని కలిగి ఉన్నావు వస్తే తెలుగు ఉపయోగించదు ఏం ఉపయోగించాలి జ్ఞానాన్ని ఉపయోగించాలి నీవు చేసేటటువంటి దాంట్లో దేవుడు ఉండాలి నువ్వు చేసేటువంటి దాంట్లో దేవుడు భయం ఉండాలి నువ్వు చేసేటువంటి దాంట్లో దేవుడు ఉండాలి అంతా తెలుగుతుంది అంతా తెలుగుతుంది కనుక సౌర తెలుగుని పర్వకం తీసుకోదు తెలుగుని పర్వకం తీసుకోదు జ్ఞానం పర్వకం తీసుకోదు జ్ఞానం పర్వకం తీసుకోదు అప్పుడు నీ బుద్ధి నీకు ఏ దేవుడు దేవుడు ఉంటాడు నీ బుద్ధి నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తా నీ భక్తి నేను పర్వకం చేసిపోయి నీ తెలుగుగా నీ భక్తి ఎంత భక్తి ఉంది దాన్ని అదే తెచ్చిపోయింది నేను పర్వకానికి నీకే నేను నీ తెలివే నేను అందరూ దేవుడు వాక్యం రాష్ట్రం సామెతలో నీ సంపాదన అంతా ఇచ్చు ఆ తెలుగు సంపాదించుకోవాలా జ్ఞానం పోషిస్తుంది అయ్యో 50-30 ఏళ్ళ నుంచి ప్రార్థన అవుతున్నారు కానీ తెలుగుతూ ఉంటున్నారు అయ్యా వాళ్ళు ఎప్పటికోవాలి పోవాలా దేశాలు పోవాలా అసూయ పోవాలా పగ పోవాలా ఈర్ష పోవాలా ఏముంది తెలుగులో ఈర్షలు అంటే పగ ఉంటే దేశాలు ఉంటాయి కానీ జ్ఞానంలో తగ్గింపుతుంది లోపల మానేది గౌరవించు మా చెల్లెలు ఏం కాదు కూర్చోండి అర్థమైందండి అందుకని జ్ఞానం ఘోషించున్నది రాష్ట్రాలు సామెతలు ఉన్నాయి కదండి జ్ఞానం ఘోషిస్తుంది అంటే ఎదుగుతుంది అయ్యో ఎందుకు ఏమైపోయింది అందుకని అయ్యో కొరచేనా అయ్యో బెసేదా మీ మధ్య చేయబడిన దుఃఖములు తూర్షిలో మధ్య చేసినట్టయితే వాళ్ళు ఎప్పుడో గోపడ కట్టుకున్న వాళ్ళే బూడిద పూసుకున్న వాళ్ళే ఎంత బాధపడుతుంది చేసేది సౌరస్తంగా కూర్చున్నది ఎంతో వాక్యం చెప్పగలరా ఎంతో మంది వాక్యం చెప్పగలరా కొన్ని 100 మంది వాక్యం చెప్పగలరా ఏది మార్పు దేవుడు కార్యం దిశ మనలో మార్పు కావాలి మన గమనిస్తాము కావాలి మన వినియోగాలు ప్రభుకి అదేనండి మనం ఇచ్చే డబ్బులు కాదు ప్రభు కావాల్సింది లేక మనం చదువు కాదు మనకు ఆస్తి పాత్ర కాదు ప్రభు కావాల్సింది అలాంటి చెత్త ప్రభు కావాల్సింది తెలుసండి ప్రభు కోసం జీవిస్తున్నావా జీవించారు ప్రభు కోసం నడుస్తున్నావా నడవట్లేదా అదే అబ్రహాం అంటే తప్పకుండా చెప్తారు అదే రాహాం అంటే తప్పకుండా చెప్తుంది అదే పౌరులు అంటే తప్పకుండా చెప్తున్నారు కానీ ఆదాం అంటే ఎదురుస్తాకే మనం దేవుని కుమారులు అనుకుంటున్నాం ఆదాం దేవుని కుమారుడే కానీ ఏమైపోయినది అయ్యో దేవుని కుమారుడు దేవునికి ఉంటున్న ఆస్తిలో దేవునికి ఉంటున్న పరలోకంలో చూడలేదు మరి దేవుని కుమారుడే కదా ఆదాముకే దేవుని కుమారుడు ఆ ఆదాముకి పరలోకంలో చూడకపోతే నీకు అసలు ఉనికి స్థానం లేకపోతే ఇంకే ఆడుతారు కనుక నన్ను
ఆ నిరీక్షణ కలిగే ప్రభా. నేను ఏదో ఆటోమేటిక్గా ఏదో ప్రభా ఆదివారం పోవచ్చు, సోమవారం రావచ్చు అన్నట్టు మందిరం పోతాం తప్ప ప్రభా నాలో విశ్వాసం లేదు, నాలో నిరీక్షణ లేదు, నాలో ప్రభా రోషం లేదు, నాలో పౌరుషం లేదు ప్రభా. నేను మీ కొరకు జీవించాలా, నేను మీ కొరకు బ్రతకాలి ప్రభా, మీ కొరకు నేను జీవించాలి ప్రభా. నాకు నా కోరిక అదే, నా ఉద్దేశం అదే ప్రభా. నన్ను అబ్రహాం గురించి వచ్చినాయి మనం అట్లా కాకపోతే ఎక్కడి నుంచి వచ్చినావు, తర్వాత అడుగుది ఎక్కడ వెళ్తున్నావు అని అడిగినప్పుడు జవాబు చెప్పాలి. ఆగేమనిపించండి, నా చేత కాక అవును నా దాచిరాంది అక్కడ ఓ మాట ఉంది, నీ దాచి నాకు మేలు అని చెప్తే దేవుడు ఎవరు చేత కాక పారిపోతున్నానయ్యా. ఈ భక్తి పారిపోయేది కాదు, పారిపోయేది కాదు. అర్థమైందండి, రోషంతో ఉండాలి, పౌరుషంతో ఉండాలి, పట్టుదలతో ఉండాలి. నీ ద్వారా ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మన విషయం కనిపెడుతూ ఉంటే, కలిగి ఉంటే. ఇప్పుడు మన విషయాన్ని యేసు ప్రభు 3 రోజులు వాక్యం పరిచయం చేసినాక సముద్ర తీరంలో అక్కడ ఎంతమంది వచ్చారు, ఇంచుమించు 5,000 మంది వచ్చారు లక్ష్యంగా. అక్కడ యేసు ప్రభు పెట్టిన భోజనం ఏంటంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు. అదే ప్రకారం దగ్గర తీసుకోవాలి కదా, అది మనకు తెలిసిన విషయం. చేసింది వారు తిన్న తర్వాత తృప్తిగా తిన్నారా రాష్ట్రం అర్థమైంది. అంతమంది తిన్నారు, దాదాపు 30 లక్షల మంది తిన్నారు, 30,000 మంది తిన్నారు, తృప్తిగా తిన్నారు. జాగ్రత్తగా తృప్తిగా తిన్నారు. అయితే అక్కడ ఒక మాట చెప్పేసరి 12 మంది శిష్యులు పిలిచి ఎన్ని పంపించారండి, 12 పంపించారు. నిజంగా 12 పంపించారు. అయితే గమనించాలి. ఇప్పుడు అప్పుడు వచ్చిన ప్రజలు తినని అంత తెలుసండి, కడుపు మామూలే తిన్నారు, కడుపు మామూలే తిన్నారండి. ఎంతెంత చెప్పడం. కానీ యేసు ప్రభు వారి శిష్యుడికి కడుపు దేవుడు ఏం చేసండి, గంపలు ఇచ్చు. అక్కడ మనుషులు గంపించింది, గంప ఎక్కువ కడుపు ఎక్కువ చెప్పడం. కడపాసమని దేవుడికి గంపలుగా నీళ్ళు వచ్చింది, గంపల నీళ్ళు దేవుడికి ఇచ్చినది. ఒకవేళ ఈ జాగ్రత్త పనుల కోసం ఇది ఆశ్చర్యపడుతుంది. ఆశ్చర్యపడుతుంది జపం పడుతుంది సాయంకాలం ఇదే కది. మరి గంపడు నీకు గంపడు కావాలా, కడుపు కావాలా? ఇలాగే ఉంది నీకు కడిపే, వారి కడిపే దేవుడు ఎంతవరకు జరిగింది కడుపు. దేవుడు ఆశీర్వదించా నీకు గంపడు ఇవ్వాలి, నీకు గంపడు ఇవ్వాలండి దేవుడు. కానీ ఇలా కష్టంగా సమృద్ధిస్తాడుగా. అయితే నా ఉద్దేశం ఏంటంటే మనం బ్రతికిన ప్రభు కోసం బ్రతకాలి, జీవించిన ప్రభు కోసం జీవించాలా. ఈ మాట సరే చూడండి, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 8:10. అదేనమ్మా కొంచెం అన్నం. మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను అది కావాలండి. ఎవరి కోసం బ్రతకం కాదు, ఎవరి కోసం మా సంఘం చనిపోయిన కోసం కూర్చున్నాను. ఈ కాలం చూసుకోగా చేస్తాను కాల్సి లైవ్ నాగేంటండి లైవ్ బాగుండాలి అన్న. ఈ చిన్న వాళ్ళ కోసం నేను వస్తున్నాను అన్నాను, వాళ్ళ కోసం వస్తున్నాను. వాక్యం ఏం చెప్తుంది,
మనం బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం ప్రార్థన? మరి ఆ బతికేది కోసం బతుకుతున్నారు. ఇదా బతికితే ఈ బతికి పరలోకం బతికాలి. ఒక ఆయన అడిగింది, అయ్యా ఉద్యోగం రావాలా? ఎంత చదివితే వస్తాయి? ఉద్యోగం రావాలి. ఎంత చదివితే వస్తుంది? మీరు చెప్పండి, చదువుకుంటున్నారు ఎంత చదివితే ఒక ఉద్యోగం? ఇంటర్మీడియట్ చేస్తే వద్దా? చెప్పండి ఎవరు? సార్ డిగ్రీ చేతి వద్దా? సార్ బీటెక్ చేతి వద్దా? చేతిలో లేరా? ఇప్పుడు వచ్చింది చెప్పలేవండి. మరి ఎప్పుడు వస్తుంది? ఉద్యోగం వచ్చేది చదవాలి అంతే కదా. అలాగే ఒక చదివితే 5 చదివితే 6 చదివితే ఉద్యోగం వస్తాడు. మనం చదివి తెలుసా 5 6 ఆత్మీయంగా 5 6 పరలోకం కొట్టిదా? 5 6 చదివితే పరలోకం కొట్టిదా? PhD చేయాలి దాంట్లో. ఈ రాత్రి కష్టంలో దయచేసి నా ఉద్దేశం ఏంటంటే ప్రభు రాక సమీపంలో ఆయన రాబోతున్నారు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చును, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయబోతాడు. అయితే ఎవరి కోసం తెలుసా? అయ్యా యేసు ప్రభు తెలియదండి. ఆయన చూసానంటే యేసు ప్రభు వారికి తెలియదు. పరలోకం చేరుకొచ్చే సంగతి నా మాట కావాలి. మనసు ఏమనుకుంటారు? అయ్యగారు ఉట్టిదే చెప్తున్నట్టు అనుకుంటారు. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం సార్. 32 ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషులేను పరలోకమునకు దూరలేరు, కుమారుడైనను ఎవరు. ఆయన పంపిస్తేనండి తండ్రికి మాత్రం తెలుసు. అయితే రాత్రి సమయంలో ఒకవేళ ప్రభు వస్తేనండి అందుకని దేవుని వాక్యం రాసండి. ఎలా తెలుసండి? ఇద్దరు తిరుగులు సొత్తులు, ఒకరు చెప్పబడతారు. అదొక మాట. రెండో మాట తెలుసండి, ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు విలువబడతారు, ఒకరు ఎక్కబడతారు. మూడో మాట తెలుసండి, ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకరు విలువబడతారు. ఎవరి మాటలు అయిపోయింది? ఒకరు విలువబడతారు, ఒకరు ఎక్కబడతారు. అది నువ్వు వారి వార్త. ఎడవబడేదమ్మా, ఎడవబడేది నువ్వు వారి వార్త. అది పిలగాల ఎవరు చెప్పండి? ఏది నీకు విశ్వాసం? ఏది విశ్వాసం? ఎందుకు చెప్తున్నాడు తెలుసా? దేవుడు మనం జాగ్రత్తగా వస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మనం సరి చేసుకోవడానికి కానీ. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? మనం నిర్లక్ష్యంలో కానీ. దేవుడు చెప్తున్నాడు ఒకరు ఇద్దరు తిరుగులు సూచనలు, ఒకరు ఎక్కబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు విలువబడతారు, ఒకరు ఎక్కబడతారు. ఇద్దరు మనసులో పడుకుంటారు, ఒకరు విలువబడతారు, ఒకరు ఎక్కబడతారు. అయ్యో అందులో ఎక్కబడేది నీకు మంచిదే. ఒకరు విలువబడితే ఆ డాక్టర్ ఇవ్వతే ఏమైంది? తర్వాత లేదు అవకాశం, తర్వాత లేదు. వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? వాళ్ళ తర్వాత కలుపు వేయబడిన తర్వాత క్లోజ్, తర్వాత లేదంటే అవకాశంగా ఇప్పుడే ప్రభు అవకాశం ఇచ్చినాడు. ప్రభా ఆత్మీయులను బలపరచు ప్రభా, ఆత్మీయులను నీ బిడ్డగా చేసుకు ప్రభా. నేను స్థిరంగా ప్రభా నా గుర్తు ప్రభా. అబ్రహాములే నేను ప్రవేశిస్తుంటాను. అబ్రహాములే ప్రభా నేను ఎక్కడ అబ్రహాము 2 నిమిషాలు ఉంటాను. అలా ఉంటాను ప్రభా. అబ్రహాము 2 నిమిషాలు ఉంటాను. యాత్రికులు ప్రవేశం ఆడే కాదండి. పాట ఎప్పుడు పాడపడతారు. ఏం పాట? పరదేశులము ప్రియులారా మన భూమి మీద. ఈ భూమి మీద ఎంత ప్రేమో. పాటేమో భూమి దిగా దిగుడే నిజముగా అంటుంటే
ఈ పురం ఎందుకండి? ఈ పాత పురం ఎందుకండి? కొత్త పురం ఉంది, కొత్తది ఉంది, కొత్త ఆకాశం ఉంది, కొత్త భూమి ఉంది. నీ కొరకు నా కొరకే సమృద్ధిస్తుందా? అయితే మధ్యాహ్న సమయంలో జాగ్రత్త క్షమించు. ఇలాంటి సమయంలో మనం సరిచేసుకోవాలి. ప్రభు కొరకు ఏడ్చేయాలి, ప్రభు కొరకు రోషం ఉండాలి, ప్రభు కొరకు వర్షం ఉండాలి. ప్రభు ప్రస్తుత కలవదు, ప్రస్తుత కలవదు, ఏ వేళకు కలవదు, ఏ నిమిషాలకు కలవదు. ఆయన కూర్చున్నా ఆయన కూర్చొని సరే నేను పర్లోకి వెళ్ళాలి, నేను ఆయన ఎదుర్కోవాలి అని ఆశగా దాని వస్తుంది. ఆయన పర్లోకి వచ్చింది మమ్మల్ని పర్లోకి వచ్చి నీకోసం నా కోసం తన ప్రాణం రకంగా దాచింది. ప్రమాదపడ్డాడు, అవమానానికి గురేడు, నిందలకు గురేడు, శాపగ్రస్తుడు, శపించబడు, వీడువాడని చూడండి ఆయన మహానుభావుడు. కనుక ఈ యొక్క రాత్రికాశంలో ప్రభావం నన్ను ఒకరితో నుండి స్థిరపరచండి ప్రభావ. నాకు నిరీక్షణ కలిగేది ప్రభావ. రాహం పొందే ప్రభావ. రాహం ఎక్కడండి? ఆ జీవితం ఏంటి, ఆ బ్రతికేది వెంటనే చేంజ్ చేసుకోండి, వెంటనే మార్చుకోండి, జీవితం మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి. అబ్రహాం హిందువుడు, విగ్రహాధికుడు, అబ్రహాం తన జీవితం మార్చుకోండి, పిలుపుకు లోబడి. అబ్రహాం పిలుపుకు లోబడాలి, రాహాబు పిలుపుకు లోబడి ఆ వార్త బట్టి. అలాగే పౌలు కూడా పిలుపుకు లోబడ్డాడు, ఇదే చూపించాడు. ఆదాము పిలుపులో వల్ల పడ్డాడు. నీకన్నా కదలట్లే. ప్రభు వచ్చేటప్పుడు నువ్వు ఎదుర్కోలేకపోతే సిగ్గులు ముఖములు అయినట్టుకొని ఎదుర్కోవాలి. ఎందుకంటే ఆయన ఎవరు చేసిన మనకి తండ్రి, ఆయన ఎవరైనా మనకి తండ్రి, కుమార్తెలు, మనం ఆయన కుమార్తెలు ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాల్సింది. ఒకవేళ నీలో ఉన్నా నీ ఆత్మ చూపులో నష్టపోతున్నావా, నీ ఆత్మ చూపులో నష్టం జరుగుతుందా? చివరికి ఒక మాట చెప్పి మన సంగతి ఎవరికి తెలుసు చెప్పాలి. మన సంగతి ఎవరికి తెలుసు అంటే మీ సంగతి ఎవరికి తెలుసు? ఏంటండి? మూడు మాటలు నాకు కావాలి. ఒక మాట కాదు, చెప్పండి. సరే, ఒకటి దేవుడు, రెండోది సాపే, మూడోది దేవుడి వాడు. మన సంగతి మనకు తెలుసు. తెలవదు, మీ సంగతి తెలుసు తెలవదా? ఓకే. రెండోది దేవుడికి తెలుసు, మూడోది సాపగా తెలుసు. ఇంకేమి తెలవాలండి? ఇంకెవ్వరికి తెలవాలి. ఈ ముగ్గురికి తెలుసు. దేవుడికి, సాధన గారికి, వాడు ప్రతిపక్షపాతి సాధన గారికి, వాడికి దేవుడు. వీళ్ళిద్దరికి టికెట్లు ఇవ్వండి. మన తెలంగాణలో ఆరు టికెట్లు లేకుండా ఉన్నట్టు వీళ్ళు ఏ ప్రపంచం తెలవచ్చు. ఎవరు? సాధన గారు దేవుడు కూడా, ఆయన కూడా టికెట్ లేదు. మన టికెట్ కావాలి. అంత ఫ్రీగా పడుతుంది. వాళ్ళకి ఏం చేస్తారు, ఏమైనా చెడగొడతారు, వాళ్ళు ఆయన చెడగొట్టే ఈ చెడు బాగు కూడా దేశ ప్రభుత్వ పని, బాగుపడి చెడగొట్టం వీడి పని. అర్థం. ఈ వ్యక్తులకు టికెట్ లేదు కనుక ఏ ఊరికి వెళ్ళిపోతారు, ఏ రాష్ట్రానికి వెళ్ళిపోతారు, ఏ దేశానికి వెళ్ళిపోతారు. అందుకనే సాతానా అపవాది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాయని అంటారు. దేవుడు ఆయన నా పని ఇటు ఈ ఊరు ఆ ఊరు, ఈ సంఘానికి ఆ సంఘానికి, అక్కడ మాత్రం ఇక్కడ, ఇక్కడ మాత్రం అక్కడ, ఈ ఆయన మాత్రం ఆయన మాత్రం ఇటు అంటే అర్థమంది. పర్వపోతున్నాడు దేశంలో పోరాడబోతున్నారు. నన్ను పోయిందయ్యా, నాకు చేతుల్లో చూడలేదు, నన్ను పోయింది అట్లా అనుకున్నాను. మనం కోరితే ఏమన్నా చేతులు ఉన్నాయి. ఈ రాత్రి కష్టంలో సంప్రదిస్తున్నాం. మా సంఘం మాకు తెలుసు, మా భాగ్యం మాకు తెలుసు, మరి ఎక్కడ పెరుగుతున్నామో మాకు తెలుసు, ఎక్కడ మనం జారిపోతున్నామో మనకు తెలుసు, ఎక్కడ దేవుని విషయంలో వెళ్ళిపోతున్నామో మాకు తెలుసు. ఎవరు పోవాలో దేవుడికి తాతగారికి నీ చెప్ప. అయితే ఈ రాత్రి కష్టంలో నీ మనసు తెలుసు. ఎవరు కాపాడు ఎవరి వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి వాళ్ళు కాపాడుకోవాలా. కనుక పిల్లలు ఆకర్షిపోండి.
ప్రభు నాకు సమీపం తెలవాలి. ఇప్పుడే మూడు ప్రపంచం వచ్చినట్టు వ్యాపారం తెలుసు భయంకరమైన సంఘటనలు ప్రపంచంలో అభివృద్ధి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇజ్రాయేల్తో హమాస్ యుద్ధంలో జరుగుతుంది కదా. అక్కడికి దేనికి రష్యా ఉక్రెయిన్కి అక్కడ తర్వాత బంగ్లాదేశ్ మనకు ఇలాగ ఎన్నో దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. మనం కేంద్రంలో కోరుకుంటాము, కేంద్రంలో మంచి కోరుకుంటాం. అప్పుడు సభ్యు చేయటం, డాక్టర్ చేయటం, ఇక్కడ లోపు చేయడం కొట్టని ఆగొండ పోతాం. అక్కడ వాళ్ళ ఆగొండ కోసం ఈ కుట్ర చేయాలి. అప్పుడు చేస్తారనుకుని జనాలు తెలిసింది. నాకు నా సంఘంలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఎట్ట చెప్తున్నారు నాన్న మీరు అప్పుడంటే ఏలేదండి. ఇప్పుడు ఒక 50 చెప్తాం కదా, ఇంకొక 60 చెప్తాం. ఈ 50 కూడా ఇస్తాం. అప్పుడు 60 అయిపోయాయి. 50 60. ఈ 60 చేసిన లక్ష రూపాయలు చెప్తున్నాను. ఇప్పుడు ఎంత పెరిగింది అంటే ఈ గుణ చేయడానికి ఈ గుణ పొడసానికి ఇంకో కొంట, ఇంకో కొంట పొడసానికి ఇంకో కొంట, ఇంకో కొంట పొడసానికి ఇది ఎట్లా చేస్తూ కూర్చుని పోతున్నాడు. మేనమావ చోటు అనుకున్నారా? మేనమావ స్థలం అనుకున్నారా? అంటే మా మేనమావ అంటానికి వేరేక మా మేనమావ అంటానికి జాగ్రత్త కాదు. నీ ఖైయంతో, నీ దోషంతో, నీ పౌరుషంతో ఉండదు, నీ త్యాగంతో ఉండదు. రక్షణ ఉచితమేనండి, పరలోకం ఉచితం కాదు. పరలోకం ఉచితం కాదు కనుక సరిచేస్తుంది. ప్రభు కొరకే నమ్మకం జీవితం, ప్రభు కొరకే ప్రభు ఎప్పుడు చూసారా ఏం చేయాలా? ఎక్కడ తెలుసుకుని ఏం చేయాలంటే యెషయాలో ఏమనిపించండి, వారి పక్షిరాజు ఎవరు రెక్కల చాపి పైకి ఎగురుదురు అనేక సంవత్సరాలకు పైకి ఎగురుతున్నారు. ఈ మాట గుర్తొచ్చింది కనుక ఇప్పుడు జాగ్రత్తగా జాగ్రత్తగా పక్షిరాజు కోడి కూడా పక్షిరాజే, పక్షి జాతికి సంబంధించింది కోడి. అట్లనే కోడి కూడా పక్షి జాతి కదా అడగాలి. అయితే కొంగ అదే చెప్తుంది, అది కూడా పక్షి జాతే. ఇప్పుడు కొంగ ఏమో ఆకాశంలో ఎగురుతుంది, కోడి ఏమో ఎగురుతుంది. మరి తేడా ఏంటి? ఏం తేడా తెలుసండి? ఈ కోడి నేర్చుకుంది ఏంటంటే పారివాడి ఎగరటమే నేర్చుకోండి. పారివాడు ఎక్కడానికే కష్టం పడుతుంది. దాని పిల్లలకి పక్కుంటే ఇద్దరు చెట్టు ఎగరొచ్చండి. దానికి అది ఇష్టం లేదు, ఎగరటం ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె నేర్చుకుంది ఎంతవరకు పారివాడి వరకు నేర్చుకోండి. మరి మన వరకు ఎంత ఉందో మరి నాకు వరకు. అయితే ఇదే పక్షి జాతి ఎక్కడికి తెలుసండి? దీనికి 2 రకాలు ఉన్నాయి, దీనికి దానికి 2 రకాలు ఉన్నాయి. దీనికి 2 రకాలు, దానికి 2 రకాలు, ఏం కావాలి. కానీ ఉపయోగం తెలుసా? కోడి గద్దొస్తే మాత్రం కొంచెం లేచి అక్కడ వెళ్ళిపోయింది. ఎట్లా పోతూ పోయింది. అప్పుడప్పుడు చూపిస్తే బట్టి అప్పుడప్పుడు చూపిస్తే సరిపోతే నువ్వు ఎప్పుడు చూపించాలా? కూడా ఏమి కాదు. మన ఆత్మీయ జీవితంలో ఇక్కడే కూడా కుటుంబం కాదు, నాడు పైకి ఎక్కాలండి. ఆత్మీయ రెక్కలు లేవు, అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ ఎగరట్లా కారణం దేవుడు కాదు, సాధన గారు కాదు, ఇంట్లో కాదు, మనమే దేవుడు కనుక ప్రభావ నన్ను చూపించు, నన్ను సరి ప్రభావ. నేను ఆత్మీయ కనుక చేయొచ్చు ప్రభావ అన్నాను. ప్రవేశండి దేవుడికి మనం జ్ఞాపకం చేసి దేవుని కోసం జీవించి అబ్రహాము వలె, రాహాబు వలె, పౌలు వలె మన ప్రభు కోసం నమ్మకంగా జీవించాలని ప్రభు దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాక చేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళతామో, మన గమ్యస్థానం ఏంటో
మనము తెలుసుకోకపోతే మనం చేసే భక్తికి ఏది కూడా తొందర లేకపోతుంది. అబ్రహాముకు తెలుసు దేవుడు ఎవరు. అబ్రహాముకు తెలుసు ఎక్కడికి పోతున్నానో. నీకు ఒక గుడి కలిగి జీవిస్తున్నావా? దేవుడి కొరకై రోషముగా, దేవుడి కొరకై పౌరుషముగా చనిపోయినను బ్రతుకులను ప్రభు కోసమే, ప్రభు వారమై జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచించి, ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుడు కుమారుడే తన హృదయంలోకి వచ్చినాడు, పాపం చేశాడు, జనగొట్టబడ్డాడు. తన గంధస్నానంతో మనకి అర్థం కాలేదు. నీవు కూడా రోష గంభీర లేక గమనం లేక గురిలోక జీవిస్తున్నాడేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని గురి కలిగి ప్రభు కోసము, ప్రభు వారిగా ఉండడం కోసం ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకసారి మౌనంగా మనము సరిదిద్దుకుందాం. ప్రభు కొరకై మనం సిద్ధపడదాం. ప్రభు రాకడ కొరకై సిద్ధపడదాం. ఇంకా మనుషులు జరుగుతున్న ప్రజలారా, మీ గమనిసాలు మీకు అర్థం కావట్లేదు. ఇంకా పాపంలో ఉంది. నువ్వు ఎక్కడికి పోలేదు, నీకు అర్థం కావట్లేదు. ఇంత రకానికి ఉంది, అగ్ని కూడా ఉంది. ఇప్పటికైనా పోయింది లేదు, రక్షణ పొందు. ప్రభువుకి సహాయం చేస్తాడు. అలాగే కళ్ళు మూసుకుంటాం. సంవత్సరం నమ్మకము గల మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన ఆయన, ఈ పరిశుద్ధ పాదాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభావ సమయంలో నేను మరి దాసుల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగములన్నింటిని బట్టి ప్రభావ మీకే హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ భూమి మీద జీవిస్తున్న సమస్త మానవాళి కూడా ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళుతున్నారో, వారి యొక్క వాస్తవికమైన గమ్యం ఏదో, శాశ్వతమైన గమ్యం ఏదో ఎడవలసిన అవసరత కలిగి ఉన్నారని మీరు తెలియజేస్తూ వచ్చినందుకై తండ్రి మీ కొందరులో హృదయంతో స్తుతులు చెల్లించుకుంటున్నాం. తండ్రి ప్రతి మానవుడు కూడా ఎక్కడి నుండి వచ్చినాడో, ఈ భూమి మీద ఎలా జీవించాలో, తిరిగి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని ప్రభావిలో అనేక విధాలుగా సమస్త మానవాళికి తెలియజేస్తూ వస్తున్న విధానమకై మీ కొందరులో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అది మాత్రమే కాకుండా తండ్రి మా పితరులైన భక్తులైనటువంటి తండ్రి ప్రజలు ఏ విధంగా జీవిస్తూ వచ్చారో, ఏ విధంగా ఎదుగుతూ వచ్చారో, ఏ విధమైనటువంటి గ్రహింపు కలిగి వారి యాత్ర కొనసాగిస్తూ వచ్చారో, వారి జీవితాలు తండ్రి మరి మాకు మాదిరిగాను మాకు సవాలుగాను మీరు ఉంచిన విధానం బట్టి
తండ్రి మీకే హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి నేను మేము ఒక దినాన మా పితరులే మేము కూడా మిమ్మల్ని ఎరగడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకై మీ వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి మా పితరుడైన అబ్రహాము ఆరాధకుడై తండ్రి మరి మీకు ఎంతో విరోధముగా జీవిస్తున్నప్పుడు మీరు దర్శించగా మీకు లోబడి తన యొక్క జీవిత వాస్తవిక గమ్యమేంటో ఎదుగుతూ వచ్చాడు. తండ్రి ఆ విధంగా నేను ఇంకా ఈ లోకంలో అనేక మంది ప్రజలు తండ్రి వారి యొక్క వాస్తవికమైన గమ్యానికి వచ్చి ఎవరి దృష్టిలో బ్రతుకుతున్నారు. ప్రభా తండ్రి దర్శించండి, సంధించండి. మరి ముఖ్యంగా మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి అనేకులు నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నారు. తండ్రి నా తండ్రి నిజమైన క్రైస్తవులుగా మీరు మార్చి మీ కార్యం జరిగించమని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి రాహాబు మీ యొక్క గొప్పతనాన్ని గురించి, మీ శక్తిని గురించి, మీ ప్రభావాన్ని గురించి ఎదుగుతూ వచ్చింది. తండ్రి అదేవిధంగా మిమ్మల్ని ఎదిగిన ప్రతి ఒక్కరు కూడా మీ శక్తిని, మీ బలాన్ని తండ్రి, మీ యొక్క తండ్రి మహాత్మ్యాన్ని, మీ మహిమను రుచి చూడాలనేటువంటి ఆశ కలిగిన దేవుడు అయినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి ఎరగడంతో మాత్రము సరిపోదు కానీ తండ్రి మిమ్మల్ని రుచించాలని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినందుకై ప్రభా మీకే హృదయపూర్వక వందనములు, హృదయదాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తండ్రి మిమ్మల్ని ఎరగని స్థితిలో నాయనా మరి తాను చేస్తున్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని ప్రభా మరి తాను ప్రభా మరి జీవిస్తున్నప్పుడు దర్శించిన దేవుడు దమస్కు మార్గంలో తండ్రి నిరాశని దర్శించి ప్రభా ఎంతో త్యాగపూరితమైన క్రైమతో కూడిన జీవితాన్ని జీవించడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ప్రభా ఆ విధంగా మేము కూడా తండ్రి మీ యొక్క శక్తిని, మీ బలాన్ని, మీ మహిమను, మీ సహాయాన్ని, మీ కృపను రుచిస్తూ బ్రతుకుతున్నటువంటి మేము ప్రభా ఈ భూమి మీద ఎంతో క్రయం చెల్లించి మీ కొరకు బ్రతుకుడు కొరకై ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా తండ్రి మేము బ్రతికినా చనిపోయినా నివారముగా ఉండి ప్రభా మేము మా యాత్రను కొనసాగించాలని, రామటకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అనే తాత్పర్యాన్ని తండ్రి ప్రతి క్రైస్తవుడు కలిగి జీవించాలనే మీ ఆశకై తండ్రి వందనములు చెల్లిస్తున్నాం. ఆ విధంగా తండ్రి మేము క్రయంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని జీవించి మీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు మీకు ఉదయమైన ప్రభా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నేడు దినం సంఘంగా తండ్రి మీ యొక్క స్వార్థను ప్రకటించడానికి మీరు ఇచ్చిన మీ కృపకై మీ వందనములు, స్తోత్రములు. చెప్పబడిన మాటలను తండ్రి ఇస్తూ వచ్చిన పుస్తకాలు, కరపత్రికలు తండ్రి జీవగల శక్తి గల పవిత్రమైన మీ మాటలను అనేకులు గ్రహించి రక్షణ పాప క్షమాపణ అనుభవంలోకి రాగలిగినట్లు మీ కార్యం జరిగించమని హృదయపూర్వక వందనములు, హృదయదాస్తులు చెల్లించుకోవచ్చు. వాక్య వెలుగులో ప్రేమతో కూడిన క్రైస్తత్వాన్ని కలిగి మేము బ్రతికి నిత్య రాజ్యానికి సిద్ధపరచబడినట్లు ప్రభావం సహాయం చేయమని హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మా ప్రభువులు ప్రియరక్షకుడు, మా విమోచకుడు తనకు తానుగా బయలుపరుచుకుని మమ్మల్ని ప్రేమించి మా కొరకు శిలువ వేయబడి గొప్ప రక్షణకు కారకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య జీవన సహవాసము చేకూర్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘములకు, ప్రముఖులుగా దారుల వారి కుటుంబానికి సదాకాలు నడిపించి దీవించుగాక. ఆమేన్.
ఆమేన్. చాలా రాత్రి గడచిపోయే పగలు వ్యర్థముగా, చాలా రాత్రి గడచిపోయే అందరికీ అందరికీ ప్రేమ ఉంది. అందరూ కూడా ఎవరు దయచేసి అందరూ పరమంలో పాల్గొని వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేసుకుందాం. మళ్ళీ తిరిగి కాలము 7 గంటలు దయచేసి ఎగ్జాక్ట్లీ 7 గంటలకు మనము ఇక్కడ నుంచి బయలుదేరతాం. కొంచెం లెటర్స్ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నట్టు టిఫిన్ చేశారు సహోదరులు. కొంచెం నిర్ణయాలు కూడా చేయండి, జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జాక్ట్గా 7 గంటల గురించి బయలుదేరుతాము. దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. సాయంత్రం కూడా మరి ప్రభాకరణ గృహంలో మరలా ఇదే విధంగా స్వార్థ కోరుకుంటుంది. అందరూ కూడా రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తాం. అందరూ లేచిగా ఉంటాం. లేకపోతే కూర్చోండి, ఇట్లా కూర్చుంటే అందరూ లేచిపోతాం. లేచినప్పుడు ఇలా ఒక పాలు పడతాయి. ఇలా పాలు పడతా మన సహోదరులు